2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. తెనాలిలో ఇటీవల ప్రారంభమైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది ఎంతో తెలుసా? అక్షరాల 1,10,000. వామ్మో, ఇదేం వసూళ్ళు! రౌడీజానికి మించిపోయి తెనాలిలో ఇజ్రాయెల్ చెలరేగిపోతున్నారు. నిన్నటికి నిన్న ఒక వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి వెళ్ళి డిమాండ్ చేసింది 50,000. అంత ఇచ్చుకోలేమయ్యా అంటే కూడా వారి దగ్గర పనిచేసే వాళ్ళను, మేనేజర్ను హేళనగా, నీచంగా మాట్లాడుతూ దారుణంగా తిట్టారు ఇజ్రాయెల్. దీంతో విసుగు చెందిన ఆ వ్యాపార సంస్థ మేనేజరు ఓనర్లతో సంబంధం లేకుండా తన దగ్గర ఉన్న 5,000 ఇచ్చి బ్రతిమలాడుకున్నాడు. అప్పటికీ అక్కడ నీచంగా ప్రవర్తించి ఇజ్రాయెల్ వెళ్ళిపోయారు. ఈ తతంగం అంతా కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సంబంధిత మేనేజర్. అంతే, రంగంలోకి దిగాడు సిఐ సాంబశివరావు. తనదైన స్టైల్లో ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. ఒక్క వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి లక్షల్లో డిమాండ్ చేస్తారా? ఎందుకు ఇవ్వాలి మీకు? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. తెనాలిలో ఎవరైనా మీరు ఇబ్బంది పెడుతున్నట్లు ఫోన్ వస్తే అందరినీ అరెస్ట్ చేసి జైలు కూడా తినిపిస్తా అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. వీరి బారి నుండి తమను రక్షించండి మహాప్రభు అంటూ తెనాలి ప్రజలు వేడుకుంటున్నారు. చివరకు కాలేజీ పిల్లలను సైతం రోడ్డు మీద వెళ్లకుండా ఆపి మరీ దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి బారి నుండి ప్రజలను రక్షిస్తున్న సిఐ సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు తెనాలి ప్రజలు. మీరు ఏమన్నారంటే సార్గా లేరమ్మా 2 రోజులు ఆగినాక ఎంతసేపు ఉన్నారా అక్కడ? మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ. మీరు ఎంత అడిగారు? ఫస్ట్ ఏం అడగలేదండి. సార్గా చూసి ఇవ్వండి అంటే సార్గా లేరమ్మా. మీరు ఎంత అడిగారు అన్నది రికార్డింగ్ వాళ్ళు వినపడొద్దే చెప్పట్లేదు. మొత్తం ఎంత అడిగారు? 10,000 ఇవ్వండి. 10 అండి ప్రమాణం. తప్పైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. మీరు ఎంత అడిగారు? మొత్తం ఇదిగో చూడు, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట అందులో రికార్డు ఉంది. ఎంత అడిగారు తెలీదా మీకు? 10 కదండి అడిగింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఎంత తెచ్చుకున్నారు? ఎంత తెచ్చుకున్నారమ్మా? 1,01,000. మీరు అడగానే ఇస్తారా? పూజారి గారు పూజ చేయగానే పెట్టిస్తారమ్మా. పూజ ఆయన ఏదో చేస్తాడు, బాగా సంతృప్తికరంగా చేస్తే ఎంతో పెట్టి దాంట్లో పెట్టిస్తాము. ఎంత ఇచ్చామనేది చూసుకోండి కదా. నేను చేసిన దానికి ఇంత ఇచ్చేది నీ పూజారు అంటూ లక్షల రూపాయలు కాదమ్మా. పిలుచుకొని ఇచ్చుకున్నారా ప్రేమతో? ఎంతమంది వెళ్ళారు ఆడకి? లక్షలు వేస్తారండి మీకు. మీరు అక్కడ లక్షలు చూడండి, ఇక్కడికి వచ్చి ఒక 50,000 డిమాండ్ చేశారు. టెక్నికల్ గా ఒక ఎఫ్ఐఆర్ కట్టండి సార్ అనేది ఇచ్చారా? మీకు 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టండి. మీకు ఎక్స్ట్రా కేసు కట్టి మేము పంపాలి. అలా దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, మొత్తం క్లియర్ వాయిస్తో సహా ఉంది. ఆడికి వెళ్ళి తాళాలు తప్పట్లు కొట్టి దాదాపు 30-40 మంది ఎంప్లాయీస్ ఉంటే 30-40 మంది ఎంప్లాయీస్ మీ తప్ప భయపడి పోలీసులు ఫోన్ చేయండి, డిఎస్పీ గారికి ఫోన్ చేసి, డిఎస్పీ నాకు ఫోన్ చేసి నా దాకా ఎందుకు వస్తుందండి? నువ్వు వెళ్ళి నువ్వు డీసెంట్ గా డిగ్నిఫైడ్గా వెళ్తే చూడు, ఇది నేను మొన్న మీకు మీటింగ్ పెట్టి చెప్పా, బాబు వచ్చిన కాడకి ఎవడిచ్చిన కాడకి అక్కడ తీసుకోండి అని చెప్పా. కొన్ని వేరే వ్యవహారాలు చేయొద్దని చెప్పా. ఏం చెప్పితే మాకెందుకు వస్తాయండి ఫోన్లు? 50,000 ఇస్తారా మీకు? లక్షలు ఇస్తారా? కేసు ఇది కేసు కట్టమని ఎఫ్ఐఆర్ కట్టమని నాకు ఆర్డర్ వచ్చింది. నేను ఎఫ్ఐఆర్ కట్టాలా? మొత్తాలే జైలు పోయాక మిగతా వాళ్ళు అడుక్కోవడానికి కూడా పోరు. ఏనండి, ఇక మిగతా వాళ్ళు ఎక్కడికి పోను కూడా పోరు, ఎందుకంటే అన్ని ఎక్స్ట్రాక్షన్ అవుతాయి. ఏమంతా చేసుకోవాలమ్మా? వాళ్ళు కూడా అలానే కదా చెప్పుంటాడు. మేనేజర్ గారు ఇక్కడ కూర్చొని అమ్మా నేను ఇవ్వలేదా? మేనేజర్ గారు మా కంపెనీ తరపున మాకేమి ఇవ్వరండి, నా ఓన్ 5,000 నేను ఇచ్చాను సార్ అని చెబుతున్నాడు. నాకు కొన్నిటికి కంపెనీ తరపున ఏం రావు, పైకి లెటర్స్ పెట్టుకోవాలి వాళ్ళు. వాళ్ళ పాలు నేను తట్టుకోలేక 5,000 నా సొంత 5,000 ఇచ్చి పంపించానని చెబుతాను.
ఎలా చేసినా ఎవరంటే అయిపోయారు అంత కదా. సున్నితంగా వెళ్ళిపోతారండి. సార్, లేదు సార్. చూడే వీడియో మొత్తం తెప్పిస్తున్నా. పైన నేను చూసి వచ్చా కదా, దాని పెన్ డ్రైవ్ తీసుకున్నా.